హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు పెట్స్. చెన్నకేశవ ఆలయం బేలూరులోని కేశవ లేదా విజయనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో 12వ శతాబ్దపు హిందూ దేవాలయం. దీన్ని 1117 సిఈలో రాజు విష్ణువర్ధనుడు హోసల సామ్రాజ్యం యొక్క ప్రారంభ రాజధాని అయిన బేలూరులోని యగాచి నది ఒడ్డు నిర్మించాడు. ఈ ఆలయం 3 తరాలుగా నిర్మించబడింది మరియు పూర్తి చేయడానికి 103 సంవత్సరాలు పట్టింది. ఇది యుద్ధాల సమయంలో పదే పదే దెబ్బతింది మరియు దోచుకోబడింది. దాని చరిత్రలో పదే పదే పునర్నిర్మించబడింది మరియు మరమ్మతులు చేయబడింది. ఇది హాసన్ నగరం నుండి 35 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నకేశవ, అక్షరాల అందమైన కేశవ అనేది హిందూ దేవుడు విష్ణువు యొక్క ఒక రూపం. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది మరియు దాని ప్రారంభం నుండి చురుకైన హిందూ ఆలయంగా ఉంది. ఇది మధ్యయుగ హిందూ గ్రంథాలలో భక్తితో వర్ణించబడింది మరియు వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా ఉంది. ఈ ఆలయం దాని వాస్తుశిల్పం, శిల్పాలు, రిలీఫ్లు, ప్రైజులతో పాటు ఐకానోగ్రఫీ, శాసనాలు మరియు చరిత్రకు గొప్పది. ఆలయ కళాకృతి 12వ శతాబ్దంలోని జీవిత దృశ్యాలు, నృత్యకారులు మరియు సంగీతకారులను, అలాగే రామాయణం, మహాభారతం మరియు పురాణాలు వంటి హిందూ గ్రంథాలను, చిత్రకథను అనేక ప్రైజుల ద్వారా వర్ణిస్తుంది. ఇది శైవ మతం మరియు శక్తి మతం నుండి అనేక ఇతివృత్తాలను, అలాగే జైన మతం నుండి జిన మరియు బౌద్ధ మతం నుండి బుద్ధుని చిత్రాలను భక్తితో కలిగి ఉన్న వైష్ణవాలయం. చెన్నకేశవ ఆలయం 12వ శతాబ్దం దక్షిణ భారతదేశం మరియు హోయసల సామ్రాజ్య పాలనలో కళాత్మక, సాంస్కృతిక మరియు వేదాంత దృక్పథాలను నిదర్శనం.